హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? ఈ పూట వీడియోలో పచ్చి కొబ్బరితో కారం ఎట్లా చేసుకోవాలనో చూపించాను. ఈ కారం చేయాలంటే అంత కష్టమేం కాదు, చాలా సింపుల్గా తొందరగా 2 ఐటమ్స్ ఉంటే చాలు. కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితా చేసుకుంటే ఈ కారం ఉడుకుడుకు పులగము నెయ్యితో కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. ముందు ఒక మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరిని చిన్నవి ముక్కలుగా కోసుకొని తీసుకోండి. దీన్ని ఒక రోంత ఒక్కలొక్కలుగా ఉండేటట్లు తిప్పుకోండి. ఇంకా అట్నే మీరు తినేంత కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కల్ని, తర్వాత టమాటా పండు ముక్కల్ని, నానబెట్టుకున్న ఎర్ర చింతపండు గుజ్జుని తీసుకోండి. నా దగ్గర లేక నల్ల చింతపండుని తీసుకుంటానా. అట్నే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. మళ్ళీ ఒకసారి అట్టా పోయి మిక్సీని ఒక్కలొక్కలుగా ఆడించుకొని రండి. ఇంకా వెనకాతల తెల్ల ఎర్రగడ్డల్ని ఒక మాదిరిగా ఉండే ముక్కలు కోసుకొని వేసుకోవాలా. ఎర్రవి ఎర్రగడ్డలు వేయించకుండా పచ్చి వెనక వేసుకున్నామంటే ఆ ఘాటుకు మనం తినలేము. అందుకే తెల్ల ఎర్రగడ్డలు వేసుకోమని చెప్తానా. ఇంకట్లా కాక ఎర్రగడ్డల్ని ముందే గనక వేసుకున్నామంటే పేస్ట్ లాగా అయిపోతాయి. అదే కడాకరణ వేసుకున్నామంటే పులగంలో కలుపుకొని నములుకొని తింటా అంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ పచ్చి కొబ్బరితో కారం చేసుకునేది. ఈ కారాన్ని పులగం నెయ్యితో కలిపి తింటే ఆ రుచే వేర్లేండి ఫ్రెండ్స్. అట్నే కుదిరితే చపాతీలో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకుంటాంటారు. నోటికి ఏమీ తినడానికి ఇంపుతి పుట్టక నోరు చప్పగా గనక ఉంటే ఇట్లాగా కారం కారంగా ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా ఛానల్లో ఉండే వంటలు గనక మీకు నచ్చి ఉపయోగపడతాంటే ప్లీజ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశారా.